తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. నిన్న తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ పై దాఖలైన పిటిషన్స్పై విచారణ ముగిసింది. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి, అరికిపూడి గాంధీ పిటిషన్స్పై ఎంక్వైరీ జరగనుంది. పిటిషన్స్ దాఖలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్లను పోచారం, గాంధీ తరపు అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇక అనర్హత విషయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లు దాఖలు చేయలేదు. సార్, మా కరెస్పాండెంట్ రాకేష్ తో మాట్లాడదాం ఇదే అంశంపై. రాకేష్, చెప్పండి. రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును ఈ రోజు స్పీకర్ విచారించబోతున్నారు. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. నిన్న తెల్ల వెంకట్రావు అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల విచారణ ముగిసింది. వీరిద్దరిపైన పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిన్న స్పీకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లకు సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇక ఈ రోజు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన విచారణ జరగబోతా ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మరొక ఎమ్మెల్యే కూడా విచారించబోతా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పైన జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జగదీష్ రెడ్డిని ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఆర్కేపూడి గాంధీకి సంబంధించి విచారణ ప్రారంభమవుతుంది. ఈయన పైన పిటిషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల సంజయ్, ఆర్కేపూడి గాంధీకి సంబంధించిన అడ్వకేట్లు ఈ రోజు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. దీంతో మొదటి దశలో ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తవుతుంది. ఈ నెల 12, 13 మరోసారి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే క్రాస్ ఎగ్జామిన్ చేశారో వారు ఆ రోజు తిరిగి మళ్ళీ ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. దీంతో మొదటి దశ విచారణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇటు పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎదురెదురుగా పెట్టి స్పీకర్ విచారణ చేస్తారు. దీంతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. అయితే మొత్తం 10 మంది పైన ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటి వరకు దీనిపైన సంబంధించి ప్రసిద్ధి ఇవ్వలేదు. కాబట్టి వారి విషయంలో ఏం చేస్తారన్నది స్పీకర్ కొద్ది రోజుల్లో తెచ్చే అవకాశం ఉంది. ఆల్రైట్ రాకేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.